అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను ఈ రోజు మా విజయవాడలోని కనకదుర్గమ్మ గుడికి వెళ్ళలేను కానీ ఈ రోజు నేను వెళ్ళకూడదు. ఎందుకంటే నాకు కొంచెం డాక్టర్లు చెప్పారు కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, ఇంత ఎక్కువ ఎత్తు ఎక్కాలంటే కుదరదు అని చెప్పారు. కానీ నేను ఈరోజు శనీశ్వర ఆలయానికి వెళ్తున్నాను. మన కనకదుర్గమ్మ గుడి పక్కనే ఇటువైపు ఉంటుంది, మేము చూపిస్తా అన్ని. ఇప్పుడైతే ఒక్కసారి విజయవాడ కృష్ణా నదిని చూడండి, చూపిస్తాను మీకు. ఇది కృష్ణా నది ఘాట్ చూడండి. సాయంత్రం సమయం కాబట్టి చాలా పీస్ఫుల్ గా ఉంది, ట్రాఫిక్ అది ఏమీ లేదు. అదిగో 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 పైనే కనిపిస్తుందా, పైన అమ్మవారు కరెక్ట్గా ఆ కొండ మీద. ఇదంతా కృష్ణా బ్యారేజ్. ఋగ్వేద ద్వారం, ఇది ఋగ్వేద ద్వారం. ఇదే స్వామి వారి ఋగ్వేద ద్వారం. ఇక్కడ మూల విరాట్ తీయకూడదు, అందుకని ఋగ్వేద ద్వారం నుంచి వెనక నుంచి తీస్తున్నా. అయినా మీ కోరికలు కోరుకోండి ఆ శనీశ్వర స్వామి. నిజంగా మీ బాధలు షాదులు అన్ని తొలగిపోతాయి. నీలాంజన సమాభాసం రఘుపత్రం ఛాయామార్తాండ సంభూతం నమామి శనీశ్వరం. విజయవాడ పరమ పవిత్ర కృష్ణానది తీరాన సీతమ్మవారి పాదాల వద్ద వేంచేసి ఉన్న శనీశ్వర స్వామి వారి దేవాలయంలో శ్రావణ మాస సందర్భంగా స్వామివారికి వార్షికంగా జరిగేటువంటి శనీశ్వర దీక్షా హోమ మహోత్సవములు ఈ సంవత్సరం ఆగస్టు 14వ తారీఖు నుండి ప్రారంభమైనాయి. ఈ ఉత్సవాలు 19 రోజుల పాటు నిర్వహిస్తారు. ప్రతిరోజు స్వామివారికి ఉదయం పూట శరణ ఘోష, అభిషేకం, పూజ జరుగుతాయి. మళ్ళీ సాయంత్రం అభిషేకం, శరణ ఘోష, పూజ జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఉదయం, మరియు తైలాభిషేకం, మరియు నవగ్రహ హోమం, సాయంత్రం రుద్రహోమం, సాయంత్రం మహాలింగార్చన, రుద్రాభిషేకం ఇత్యాది క్రతువులు జరుగుతాయి. అంతేకాదు ఇవన్నీ కూడా 19 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి అందుకునే ఏకోన వింశాన్యక దీక్ష
అని చెప్పి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి శ్రావణ పౌర్ణమి రోజు కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. అనంతరం బహుళ పాడ్యమి నాడు దివ్య రథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవం చూడటానికి ఎక్కడి నుంచో అందరూ కూడా భక్తులు తరలి వస్తారు. అంతేకాదు ఈ ఉత్సవాలు శ్రావణ బహుళ పంచమి వరకు జరుగుతాయి. షష్ఠి నాడు పూర్ణాహుతి జరుగుతుంది. ఈ పూర్ణాహుతిలో కొన్ని వేలాది మంది వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ కార్యక్రమంలో అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏళ్ళనాటి శని జరిగేటువంటి భక్తులు ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా పాల్గొంటారు. మరియు అన్ని రాసుల వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఏ రాశి వారైనా ఈ దీక్ష స్వీకరించవచ్చు. ఈ దీక్షాకాలం 19 రోజులు నీలిమాల నీలి వస్త్రం ధరించి 19 రోజులు స్వామివారికి భక్తితో సేవించినట్లయితే వారికి ఉండేటువంటి ఆపదలన్నీ అంటే అష్టమ, అర్ధాష్టమ, ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి. అందుకని పద్మపురాణంలో మనకి ఉన్నటువంటి ప్రామాణికంగా గోచరే జన్మ లగ్నేవా ద్వాదశాంతర్దశచామి సతతం తస్య పీడాభ్యో అన్యగ్రహేషు గోచారంలో గాని జన్మలగ్నంలో ద్వాదశ రాశుల్లో ఏ రాశుల్లో ఉన్నా సరే శని భగవానుడు స్వామివారిని గనక సేవించినటువంటి వారికి ఎటువంటి ఆపదలు రావు అని చెప్పి స్వయంగా స్వామివారు చెప్పారు. అందుచేత భక్తులందరూ కూడా స్వామివారికి ప్రీతికరమైనటువంటి తైలాభిషేకం, శనీశ్వర హోమం, శనీశ్వర దీక్ష జరిపించి స్వీకరించి శనీశ్వర స్వామి వారి కళ్యాణంలో పాల్గొని స్వామివారిలో కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాం. ఈ శని త్రయోదశి, శని అమావాస్య ఈ పర్వదినంలో వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారికి అభిషేకించుకుంటారు. మరియు కొన్ని సందర్భాలలో ప్రదోష కాలంలో స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఈ అభిషేకం చాలా ప్రత్యేకమైనటువంటిది. ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం 6 గంటలకు అభిషేకం నిర్వహిస్తారు. అంతేకాదు ప్రతి సంవత్సరం జ్యేష్ఠ వైశాఖ బహుళ అమావాస్య నాడు స్వామివారికి జయంతి మహోత్సవం జరుగుతుంది. ఈ జయంతి నాడు వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని అభిషేకించుకుంటారు. ఇక్కడ అభిషేకం చేసిన నూనెని తీర్థంగా తీసుకుంటారు. కళ్యాణం కానటువంటి వారికి ఈ స్వామివారి ఆలయానికి మొక్కుకొని 9 వారాలు వచ్చి స్వామివారికి ప్రదక్షిణం చేసిన 19 ప్రదక్షిణాలు వారికి వివాహం అవుతుంది. అనారోగ్య బారిన పడినటువంటి వారికి ఆరోగ్య సంపద కలుగుతుంది. మరియు ఇంకా ఎటువంటి ఆపద ఉన్నా స్వామివారిని కనుక దీక్షగా 9 వారాల పాటు సేవించినట్లయితే ప్రతి వారం 19 ప్రదక్షిణాలు చొప్పున చేసి స్వామివారికి తైలాభిషేకం జరిపిస్తే వారికి ఉండేటువంటి సమస్త కష్టాలు, ఆపదలు అన్ని కూడా తొలగిపోయి, విఘ్నాలు తొలగిపోయి శుభం చేకూరుతుంది. అంతేకాదు ఒకవేళ ఎవరైనా ఇక్కడికి రాలేనటువంటి వారికి కూడా ఈ క్షేత్రంలో వారి పేరు మీదుగా స్వామివారికి పూజా కైంకర్యాలు జరుగుతాయి. అవన్నీ కూడా పరోక్షంగా స్వామివారికి మీరు జరిపించుకోవచ్చు. ఈ దీక్షా హోమం మరియు కళ్యాణం మరియు అభిషేకం పరోక్షంగా ఇక్కడ భక్తుల కొరకు చేసే అవకాశం ఉంది. కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఈ సబ్స్క్రైబర్స్ మహేష్ రియాక్ట్స్ వారు ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి ఈ స్వామివారి గురించి భక్తులందరికీ, సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలియాలని విశ్వ ప్రయత్నం చేసి ఈ స్వామివారి యొక్క విశేషాలన్నింటినీ కూడా మీ ముందుంచుతున్నారు. అందువలన భక్తులందరూ కూడా వారి ద్వారా ఈ స్వామివారిని గురించి తెలుసుకుని స్వామివారిని తప్పకుండా దర్శించి మీకుండేటువంటి సమస్త బాధల్లో నుంచి బయటపడి స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ స్వామివారిని దర్శించినటువంటి వారికి ఎటువంటి ఆపదలు రావని భక్తుల యొక్క నమ్మకం. అందుచేత స్వామివారు కృష్ణానది తీరంలో వేంచేసి ఉండడం ఇంకా విశేషం. అందుచేత ఈ క్షేత్రం చాలా ప్రాధాన్యత కలిగి ఉంది. ఆగమశాస్త్ర విధి విధానంగా ఈ యొక్క క్షేత్రాన్ని నిర్మించారు. మరియు స్వామివారికి విమాన గోపురం, ధ్వజస్తంభం, శిఖరం ఇత్యాది ఆలయానికి ఉండవలసినటువంటి సమస్త అంగములు కూడా ఉండడం చేత పరిపూర్ణంగా ఉన్నటువంటి శనీశ్వరాలయంగా భారతదేశంలో ఇది పిలువబడుతుంది. భక్తులందరూ కూడా దర్శించి తరించ ప్రార్థన. ప్రధాన అర్చకులు గూడుపల్లి శ్రీమన్నారాయణమూర్తి, శనీశ్వర స్వామి వారి దేవస్థానం, విజయవాడ. శనీశ్వర మహారాజ్ కి జై. ఈ కార్యక్రమాన్ని వీక్షించేటటువంటి ప్రతి భక్తులు కూడా వారికి శనీశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది. ప్రతి సబ్స్క్రైబర్స్ కి కూడా ఈ స్వామి యొక్క దివ్యానుగ్రహంతో వారికి ఉండేటువంటి సమస్త బాధలు కూడా తొలగిపోయి వారికి సమస్త శుభాలు కలగాలని ఈ ఛానల్ ద్వారా కోరుకుంటూ వారందరికీ కూడా మంగళాశాసనాలు చేస్తున్నాం. శతమానం భవతి శతవాజి పురుషస్వపేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం
శత సంవత్సరం దీర్ఘవాయు. సమస్త భక్తజనానాం శని దోష పరిహారోస్తు.